నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయన్న మంత్రి మండిపల్లి. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని వెల్లడి. ప్రజాస్వామ్యం గురించి లోకేష్ మాట్లాడడం సిగ్గుచేటన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి గెలిచిన విషయం మరిచారా అని సూటి ప్రశ్న. విశాఖలో మరికొద్ది రోజుల్లో పర్యాటకులకు థ్రిల్ పంచనున్న గాజు వంతెన. కైలాసగిరిపై పూర్తయిన 55 మీటర్ల పొడవు కలిగిన గాజు వంతెన నిర్మాణం. వానపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలను భారంగా కాకుండా బాధ్యతగా ప్రజలకు అందిస్తున్నామని, ప్రజల ఆకాంక్ష మేరకే రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు ఆహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నేతలందరూ తెలుసుకోవాలని అన్నారు. సంతోషంగా ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 15 నెలలు అవుతా ఉంది. ఇప్పటికే మా మేనిఫెస్టోలో ఏమైతే పథకాలు చెప్పామో అవన్నీ ఈ రోజు ప్రజలకు చేరువ చేయడం జరిగింది. దానిలో భాగంగానే సూపర్ 6 సూపర్ హిట్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నినాదంతో తెలుగుదేశం పార్టీ కూటమి శ్రేణులు అలాగే ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి ఉండేది గత ప్రభుత్వానికి లేనిది బాధ్యత. ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని భారం కాదు బాధ్యతగా తీసుకొని చేయడంతోనే ఈ రోజు ప్రజల్లో కూడా సంతోషం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మొట్టమొదట పెన్షన్ పెంపు నుంచి ఈ నెలలో ఇచ్చిన ఫ్రీ బస్ వరకు, శ్రీశక్తి వరకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్న మిగతా పార్టీల శ్రేణులు ప్రజల్లోకి పోయి ఈ కార్యక్రమాన్ని అమల్లో వాళ్ళ పాత్ర చాలా ఉంది. వాళ్ళందరికీ మా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు. రాయచోటికి 2వ బస్ స్టాండ్ ఏదైతే స్పోర్ట్స్ కు సంబంధించి ఇండోర్ స్టేడియం, అవుట్డోర్ స్టేడియం కూడా భూమి కేటాయించడం జరిగింది. అది కూడా 1-2 నెలల్లోనే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టి 1 సంవత్సరంలోనే ఇవి కూడా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నా. సంక్షేమం ఇస్తానని చెప్పి అభివృద్ధిని ఎక్కడా పక్కన పెట్టలేదు. ఈ రోజుకి కూడా ఈ ప్రభుత్వం ఇంత గడ్డు కాలంలో ఉన్నా కూడా ఎన్ఆర్జిఎస్ అనుకోండి, లేకుంటే ఈ రోజు డిఎంఎఫ్ గ్రాంట్లలో కూడా ప్రతి ఒక్క గ్రాంట్ను ఉపయోగించుకొని ఇప్పుడు వరకే 100 కోట్ల రూపాయలతో ఆర్ఎన్బి, పంచాయతీరాజు, ఎన్ఆర్జిఎస్ లో పనులు చేపట్టడం ఈ రాయచోటి నియోజకవర్గంలో చరిత్రగా చెప్తున్నాం. ఎందుకంటే పశువుల షెడ్ల కాడి నుంచి ఎక్కడా రాజీ పడలేదు, నాణ్యతలో ఎక్కడా డోకా లేని విధంగా రాయచోటి నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేస్తున్నామని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రుణం తీర్చుకునే పనిలో నేనైతేనే, నా ప్రభుత్వం అయితేనే, మా పార్టీ అయితే ముందుంది. రాబోయే కాలంలో ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో పంచాయతీ, మున్సిపాలిటీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మండలం ఎలక్షన్ లో కూడా విజయడంగా ఎగరవేసేదానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలా. మేము ఒకటే కోరుకుంటున్నాం, మనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం, ఎక్కడా తప్పులు చేయలేదు. మన ప్రభుత్వంలో ఏమైతే మనం చేశామో అవి ప్రజల దగ్గర పోయి చెప్పుకుంటే చాలు, మనకు ప్రజలు ఆదరించే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది, మన నియోజకవర్గంలో ఉంది. కాబట్టి దయచేసి తెలుగుదేశం శ్రేణులు మీరు ముందుకెళ్ళండి, పని చేయండి. మన నాయకత్వం మనల్ని గుర్తిస్తుంది. మేము కూడా మీకోసం పనిచేసేదానికి అహర్నిశలు ఉంటామని తెలియజేస్తున్నాం. డీఫాక్టో సీఎంగా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేష్ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచిందని మాట్లాడడం సిగ్గుచేటని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. కడప జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, రఘురామిరెడ్డి పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న నారా లోకేష్ ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. పులివెందుల, ఒంటిమిట్ల జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులను అడ్డం పెట్టుకుని కిరాయి మూకలతో రిగ్గింగ్ చేసి గెలిచిన విషయాన్ని లోకేష్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. నారా చంద్రబాబు నాయుడుకు వారసుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి. సో ఇంత పెద్ద ఎత్తున
ఉన్నాయి కాబట్టి వారసుడు అనే ఎక్స్పెక్టేషన్ కూడా ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఈరోజు కాకుండా రేపు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన జిల్లాకు అదే పనిగా అందరితో కలిసి వచ్చేది వేరు, మహానాడు అనేది అందరితో కలిసి రావడం జరిగింది. సో ఇది సపరేట్గా జిల్లాకు వస్తున్నాడు అంటే నిజంగా కూడా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎవరైనా ఒక నాయకుడు ఈ రాష్ట్ర భవిష్యత్తుకు నిర్ణయించేవాడనే అతను వస్తూ ఉంటే ఈ జిల్లాకు ఏదైనా మేలు జరుగుతుందేమో, ఆయన విద్యాశాఖ కన్నా మేలు జరుగుతుందేమో అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. జిల్లాకు వచ్చిన తర్వాత ఇప్పుడున్న బర్నింగ్ ప్రాబ్లం వ్యవసాయానికి సంబంధించి అయితేనే, నిజంగా ఉల్లికి సంబంధించి అయితేనేమి, చీనీకి సంబంధించి అయితేనేమి, మినుములకు సంబంధించి అయితేనేమి, ఇప్పుడు ఇమీడియట్గా మార్కెట్ ఇంటర్వెన్షన్ కావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఈ ప్రభుత్వానికి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ బర్నింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని విజిట్ చేయడమో, రైతులకు భరోసా కల్పించడమో, ఇంకొకటో చేస్తారని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. అలాగే మహానాడులో గొప్పగా చెప్పడం జరిగింది. స్టీల్ ఫ్యాక్టరీ అంతా 4 నెలల కిందటనే, అంటే మహానాడు అయిపోయిన తర్వాత మరుసటి నెలలోనే 12వ తారీఖు కల్లా భూమి పూజ జరుగుతుందని చెప్పి గొప్పలు చెప్పి పోవడం జరిగింది. ఇంతవరకు దానిపైన ఏమన్నా రివ్యూ చేస్తారేమో, ఎంతవరకు వచ్చింది ఏం కథ అని చెప్పేసి ఇవన్నీ కూడా చూసే కార్యక్రమం జరుగుతుంది. విద్యాశాఖ మంత్రి కాబట్టి స్కూళ్ళన్నీ విజిట్ చేసి ఇవన్నీ కూడా ఏదైనా స్కూళ్ళకు సంబంధించి మంచి జరుగుతుందేమో అని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. సో అవన్నీ ఏమీ చేయకోకుండా ఊరికే మనం మాట్లాడింది ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం గురించి, ఇంకో దాని గురించి మాట్లాడిన పరిస్థితి అన్నమాట. ఒక నాయకుడుగా ఉండి ఎలక్షన్లకు ముందు వేరు, నీ కార్యకర్తలకు నీకు భరోసా కల్పించడం కోసమో ఇంకో దానికోసమో నువ్వు మాట్లాడి ఉండవచ్చు. ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ అదే రకంగా మాట్లాడితే ఏ విధమైన మెసేజ్ పంపించే కార్యక్రమం జరుగుతుంది. సో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నారా లోకేష్ గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా సంయమనం పాటించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇవన్నీ కూడా కార్యకర్తలను ఎంకరేజ్ చేసే కార్యక్రమం, అధికారులకు పెద్ద ఎత్తున అధికారులకు వంత పాడే కార్యక్రమం జరుగుతుంది తప్ప ఇంకొకటి కాదు. ఒక మంచి పరిపాలన అంటే అలా చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆయన పరిపాలనలో ఆయన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎలక్షన్లే అని చెప్పేసి ఆయన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఆయన పరిపాలన సాగింది. ఇదేదో గొప్పగా ఎత్తున ప్రజాస్వామ్యయుతంగా జరిగింది ఎలక్షన్ అని చెప్తారన్నమాట. పులివెందులకు సంబంధించి, పులివెందుల్లో నిన్న జెడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించి, ఒంటిమిట్టకు సంబంధించి ఎలక్షన్లు అంటారా? ఎంత దారుణం. దాన్ని ప్రజాస్వామ్యంగా జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదని చెప్పే పరిస్థితి అన్నమాట. అంటే మసిమూసి మారేడుకాయ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప. విశాఖలో మరికొద్ది రోజుల్లో గాజు వంతెన పర్యాటకులకు థ్రిల్ పంచనుంది. మహావిశాఖ ప్రాంత నగరాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో కైలాసగిరిపై 55 మీటర్లు పొడవు కలిగిన గాజు వంతెన నిర్మాణం పూర్తయింది. ఒకేసారి 100 మంది నిలబడే సామర్థ్యంతో దీన్ని నిర్మించిన భద్రత దృష్ట్యా ఒక్కసారికి కేవలం 40 మందిని మాత్రమే అనుమతిస్తారు. నడిచేందుకు దేశంలోని అత్యంత పొడవైన గాజు వంతెనగా ఇది పేరొందింది. 55 మీటర్ల ఈ గాజు వంతెన పీపీపీ పద్ధతిలో రూపుదిద్దుకుంది. నిర్దేశిత రుసుము చెల్లించి గాజు వంతెనపై బ్యాచ్ల వారీగా నడకకు అవకాశం కల్పిస్తారు. అత్యంత దృఢమైన గాజు పలకల అమరికతో ఇది రూపొందింది. దీనిపై నడిచేటప్పుడు పర్యాటకులకు గాల్లో తేలియాడే అనుభూతి కలుగుతుంది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
వివరిస్తున్న వారందరికీ స్వామివారి యొక్క అపారమైన కరుణాకటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా సకటి అమ్మాయిల ఇంటి శ్రీదేవి భూదేవిని అమ్మాయిలు ఇస్తున్నాం. స్వాగతం పలకదు. ఇదే కాకుండా ముకోటి దేవతల్ని బంధుగణ మిత్రుల్ని 50 మందిని కూడా ప్రవరాంగ భార్గవపతి శ్రీదేవి నామివాఖండ్యా కాసవద్రగారయ ప్రవరాంగ కాసవభవి భూదేవి నామివాఖండ్యా శుక్లపక్షము ఈ రోజు తిథి ఏకాదశి వాసరము శూన్యవాసరము తమ యొక్క గొప్పి ఆర్థిక అభివృద్ధి సంపూర్ణ ఆయురారోగ్యాలు అన్యోన్యమైన దాంపత్యానికి ఓం సర్వభూతప్రదాయ నమః భూతే నమః ఓం శ్రద్ధే నమః పరమాత్మే నమః వాచే నమః ఓం పద్మాయ నమః శుచే నమః స్వాహాయ నమః సోమాయ నమః ఓం అనంతపదే నమః బుద్ధ్యే నమః ఓం అశోకాయ నమః ప్రదాయ నమః రిక్తాయ నమః ఓం లోకసర్వనాథే నమః ధర్మలయాయ నమః ఓం పద్మకే నమః పద్మప్రియాయ నమః ఓం నమాయ నమః పద్మలయ నమః దేవ్యే నమః ఓం పద్మినే నమః పద్మరంజనే నమః ఓం నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం పరమాత్మప్రదాయ నమః ఓం అసురాయ నమః ఓం కర్కధారిణి నమః ఓం పరాంతర్ముక్తగాయ నమః ఓం ప్రసాస్మృతికస్తూరి యోగజ్వరాయ నమః ఓం సచ్చిదానందరూపాయ నమః ఓం జగన్మంగళవాయిక ఇంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం వేదవైరాంతవేద్యాయ నాగస్యామలమోక్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం కళ్యాణముత్తరగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అందరూ కూడా హాత్ కలగదువన్నమా. గోవింద 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 గోవింద. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.